మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్. ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. జీవి రావు గారు, చాలామంది ఈఎంఐలో ఇల్లు కానీ ఒక 4-వీలర్ వెహికల్ తీసుకుంటారు, ఒక కార్ కానీ కొనుక్కుంటారు. ఇల్లు అయితే ఒక 15-20 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టుకుంటూ ఉంటారు. అదే కార్ కానీ అయితే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈఎంఐ కట్టుకుంటూ ఉంటారు కదా. మరి అసలు ఈఎంఐ అనే ఈ కాన్సెప్ట్ లేకుండా ఇల్లు కానీ ఈ కారు కానీ కొనడం సాధ్యపడుతుందంటారా? అసలు ఖచ్చితంగా సాధ్యమేనండి. చాణక్యుడు పుట్టినటువంటి దేశం ఈ దేశం. ఇక్కడ చాణక్యుడి యొక్క ఆర్థిక నీతి అనేదాన్ని మనం పాటించాలంటేనండి, ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి ఎన్నో దేశాల కన్నా కూడా భారతదేశంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ అండి. ఇది నేను ఏ రకంగా చెప్పగలుగుతానంటే అండి, మనం అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ మరేదన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక వ్యక్తి ఉద్యోగం పొందిన వెంటనే కొన్ని క్రెడిట్ కార్డ్స్ని తీసుకుంటాడు. తర్వాత ఈఎంఐతో ఒక కారు కొనేస్తున్నాడు, ఒక ఇల్లు కొనేస్తున్నాడు. తన యొక్క జీతంలో మోర్ దాన్ 50% ఈఎంఐలకు మాత్రమే చెల్లిస్తూ పోతున్నాడు. తర్వాత సంపాదించిన డబ్బులు 5 రోజుల్లో, ఆ వారంలో ఉండే 5 రోజుల్లో సంపాదించిన డబ్బులు మిగతా 2 రోజులు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే పొదుపు అనేటువంటి పదము ముఖ్యంగా భారతదేశంలోనే చాలా ఎక్కువ అండి. భారతీయుల్లో ఉండేటువంటి సృజనాత్మకత, పొదుపు స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీళ్ళు ఏదో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనే మరో చోట గొప్ప ఫైనాన్స్ కోర్సెస్ చేసి కాదండి, ప్రతి మహిళ కూడా పొదుపుకి మారుపేరేనండి భారతదేశంలో. చాలామంది పొదుపు అనేటువంటిది వాళ్ళకి తల్లి నుంచే చాలామంది నేర్చుకుంటారండి. భర్త తన యొక్క సంపాదనలో కొద్ది మొత్తాన్ని స్త్రీకి ఇస్తుంటే, దానికి తోడుగా ఆడవాళ్ళు పాలు అమ్మో లేకపోతే ఇంకో పనో చేసో వచ్చిన డబ్బుని కొద్ది మొత్తాన్ని పొదుపుగా చేసి, ఆ పొదుపు మొత్తాన్ని ఆపదలో ఉండగా కుటుంబానికి ఎలా ఉపయోగపడతారో ఇవన్నీ కూడా మన గృహంలోనే నేర్చుకునే విషయాలు. అయితే రాను రాను ఈ వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ అవటం వల్ల, వెస్ట్రన్ కల్చర్ యొక్క ప్రభావం కేవలం పబ్ కల్చరో లేకపోతే ఇంకో కల్చర్లోనే కాకుండా మన పొదుపు మీద కూడా ఇది చాలా తీవ్ర ప్రభావం చూపించిందండి. ఎటువంటి ప్రభావం చూపించింది అంటే, ఒక వ్యక్తి తన దగ్గర డబ్బుండా లేకపోయినా, నా పొరుగువాడు ఒక కారు కొన్నాడంటే నేను కూడా అంతకు మించిన కారు కొనాలి. ఇప్పుడు కొంతమందిని నేను చూస్తుంటానండి, మామూలుగా వాళ్ళు నిత్య దరిద్రులాగా ఎప్పటికప్పుడు నేను ఫైనాన్షియల్లీ బ్రోక్ అంటాడు, లేకపోతే నా దగ్గర రూపాయి డబ్బు లేదు అని చెప్తాడు. కానీ చూస్తే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి గొప్ప కారు మార్చేస్తుంటాడు. ఆ కారు యొక్క విలువ ఒక 25 లక్షలు 30 లక్షలు ఉంటుంది. దాని మీద ఈఎంఐయే ఒక 70,000 1,00,000 కడుతుంటాడు. దీనికి తోడుగా డబ్బులుండా లేకపోయినా ప్రతి సంవత్సరం కూడా ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో విదేశీ యాత్రలు చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఒక ఈఎంఐ తీసుకుని ఒక హౌస్ కొనుక్కుని తర్వాత ఆ డబ్బు దానికి కడుతూ ఉంటాడు. అంటే ఈఎంఐలతో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, గృహప్రవేశం రోజు ఒక్క ఇంటి యజమాని తప్పితే అందరూ సంతోషంగానే ఉంటారు. మన సినిమా రంగంలో ఒక్క ప్రొడ్యూసర్ తప్పించి మిగతా రంగంలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారండి. ప్రొడ్యూసర్స్లో మాత్రం కేవలం ఒక 5% మంది మాత్రం హ్యాపీగా ఉంటారు. అంటే ఏంటి, ఆ సక్సెస్ అయినటువంటి 5% మంది ప్రొడ్యూసర్లు తప్పితే మిగతా 95% మంది ఎప్పుడు కూడా టెన్షన్లోనే ఉంటారు. అలాగే కుటుంబంలో ఆ ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత ఉన్నటువంటి కుటుంబ యజమాని తప్పించి మిగతా వాళ్ళంతా హ్యాపీగానే ఉండొచ్చు. మరి ఈఎంఐ కట్టేవాడి పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ మన ముందు ఎదురయ్యేటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఏ ఈఎంఐ సాయం లేకుండా ఒక వ్యక్తి తను ఎంచుకున్నటువంటి ఒక కారుని పొందటం ఎలా, అలాగే తను ఎంచుకున్నటువంటి ఇల్లును పొందటం ఎలా? ఉదాహరణకి ఇవాళ ఎలక్ట్రిక్ కార్స్ యొక్క క్రేజ్ ఇవాళ ఇంత అంతా అని కాదండి. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు ఒక వ్యక్తి టెస్లా కార్ కొనాలనుకోండి, దాని యొక్క బడ్జెట్ ఒక 2.5 కోట్ల రూపాయలు ఉంది. లేకపోతే అలాగే ఎంజీ మోటార్స్లో ఒక కారు కొనాలనుకున్నావు, ఒక 30-35 లక్షల బడ్జెట్ ఉంది. నువ్వు 2.5 కోట్ల రూపాయల కారు ఒక 5 సంవత్సరాల తర్వాత కొనాలి అనుకున్నప్పుడు ఇప్పటి నుంచి కూడా సంవత్సరానికి ఒక 50 లక్షల రూపాయలు నువ్వు పొదుపు చేసేటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. అలాగే ఎంజీ మోటార్స్ కారు నువ్వు కొనాలి అనుకుంటే 30-35 లక్షలు పెట్టి ఒక సంవత్సరం తర్వాత ఇప్పటి నుంచి కూడా సంవత్సరానికి ఒక 2.5 లక్షల రూపాయలు నువ్వు పొదుపు చేయాలి. నీకు అంత ఇన్కమ్ లేదు, ఒక 4 సంవత్సరాల పాటుగా ఇప్పుడు రెగ్యులర్గా కొంత మొత్తాన్ని నువ్వు పొదుపు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం ఒక సమగ్ర ప్రణాళిక 25 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి
35 సంవత్సరాల తర్వాత రూపాయి కూడా ఈఎంఐ లేకుండా సొంత ఇల్లుని ఎలా పొందాలి, అలాగే ఒక 5 సంవత్సరాల సొంత కారుని ఎలా పొందాలో మనం చూద్దామండి. ముందుగా ఒక సొంత ఇల్లుని 25 సంవత్సరాల వయసులో ఏం పెట్టుకుని 35 సంవత్సరాల నాటికంటే ఒక 10 సంవత్సరాల్లో సొంత ఇల్లుని ఎలా పొందాలి అంటే, తను ఆ ఇల్లు కాస్ట్ ఎంత అవుతుందో ముందుగా ఒక ఎస్టిమేషన్కి వచ్చి, ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్కి కొంత ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేసి టోటల్ బడ్జెట్ ఇంత అవుతుందని చెప్పి ఒక ప్రణాళిక వేసుకుని, ఆ ప్రణాళికని డివైడ్ చేసుకుని 120 నెలలుగా మంత్లీ ఎంత మొత్తం పొదుపు చేయాలో ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకున్న పొదుపులో కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా ఈక్విటీలో హై మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే గొప్ప గొప్ప స్టాక్స్లో ఒక 50% మొత్తాన్ని సేవింగ్ చేసుకుంటూ పోవాలి. కొంత మొత్తాన్ని బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లో అతను ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. ఇలా చేయటం వల్ల ఆ 10 సంవత్సరాల కాల వ్యవధి అయ్యేసరికి అతని చేతుల్లో ఇప్పటికే ఉండేటువంటి కొంత మొత్తాన్ని తను డిజన్వెస్ట్ చేసి ఆ వచ్చిన మొత్తాన్ని తీసుకుపోయి డైరెక్ట్గా ఒక ఇల్లును తను కొనుక్కోగలుగుతాడు. అంటే ఏ విధమైన ఈఎంఐ సాయం లేకుండా తన ఇల్లును పొందగలుగుతాడండి. నిజానికి ఒక వ్యక్తి అప్పుతోటి ఇల్లును కొనటం ఏ విధమైన ఆనందాన్ని కూడా అతనికి ఇవ్వదండి. అదే రూపాయి అప్పు లేకుండా కనుక తను ఒక గృహప్రవేశం చేయగలిగాడు అంటే, ఆ గృహప్రవేశం రోజు మిగతా సభ్యులతో పాటుగా ఇంటి యజమాని కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతాడు. దీనివల్ల అతనికి సొంత ఇంట్లో ఉంటున్న ఆనందంతో పాటుగా ఎంతో మనశ్శాంతి కూడా పొందగలుగుతాడు. అలాగే కారు పొందటానికి కూడా తను ఈఎంఐ లేకుండా కారు కొనటం అనేటువంటిది చాలా తప్పనిసరిగా ఒక ఎయిమ్ పెట్టుకోవాలండి. కొంతమందికి అప్పు చేయందే నిద్ర పెట్టదండి. వాళ్ళు అదొక హ్యాబిట్గా మార్చుకుంటారు. మనకి తెలుగులో ఒక సామెత చెప్తుంటామండి, హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు. అంటే అలవాట్లు అంత తేలిగ్గా మనిషి నుంచి పోవన్నమాట. అలాంటప్పుడు మంచి అలవాట్లనే చేసుకోవటం మంచిదండి. ఏంటి మంచి అలవాటు అంటే, అప్పు లేకుండా ఆస్తిని సమకూర్చుకోవటమే మనకి మంచి అలవాటు అండి. ఇలా అప్పు లేకుండా నువ్వు ఒక కారుకి అధిపతి అవ్వాలంటే ఏం చేయాలి? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక 30 లక్షల రూపాయల బడ్జెట్లో ఒక 3 సంవత్సరాల తర్వాత మీరు కారు పొందాలి. 3 సంవత్సరాల తర్వాత అదే కారు యొక్క విలువ ఒక 6 లక్షలు పెరిగి 36 లక్షలు అవుతుందని మనం ఇవాళ ప్రణాళిక వేసుకుందామండి. మనం ఫిక్స్డ్గా మంత్లీ అంటే ఒక ₹1,00,000 కావాలి. ఈ ₹1,00,000 ఒక 50,000 మంత్లీ రికరింగ్ డిపాజిట్లో పెట్టుకోవటం, మరో ₹50,000 మంత్లీ ఈక్విటీలో పెట్టుకోవటం, ఇలా చేస్తూ పోతే ఈ 3 సంవత్సరాల కాలం పూర్తయ్యే వరకు కూడా ఇతనికి 36 లక్షల కన్నా కూడా ఎక్కువ మొత్తం కూడా అతను పొందేటువంటి అవకాశం ఉందండి. ఉదాహరణకి ఒక 1.5 ఇయర్ క్రితం ఎవరైతే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు దాదాపుగా 400% రిటర్న్ పొందారు. అలాంటిది 3 సంవత్సరాల కాల వ్యవధిలో రైట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఆ 3 సంవత్సరాల తర్వాత తను కొందామనుకున్న కారు కన్నా కూడా ఇంకా కాస్ట్లీ కారు కూడా అతనికి పొందేటువంటి అవకాశం ఉంటుందండి. ఇలా ఎవరైతే ఒక హ్యాబిట్ చేసుకుని నేను ఏ ఆస్తిని కొన్నా కూడా అప్పు లేకుండా కొందాం అనుకుంటాడో అతను ఖచ్చితంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక్కడ మరొక విషయం అండి, 36 లక్షల బడ్జెట్ అనుకుంటే 42 లక్షలు వచ్చినాయి, ఇంకో 6 లక్షలు అదనంగా వచ్చినాయి. ఈ అదనంగా వచ్చినట్టు 6 లక్షలు నీ జీవిత భాగస్వామికి కొంత బంగారపు ఆభరణాలను నువ్వు తయారు చేయించి నువ్వు అందించు. అంటే ఏంటి, నువ్వు ఒక కారును పొందుతున్నావు, దాంతోపాటుగా నీ జీవిత భాగస్వామికి కూడా కొంత మొత్తాన్ని స్వర్ణాభరణాలుగా నువ్వు అందించావు. అంటే ఏంటి, ఇక్కడ జీవితం మీరు ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఆ రోజున వెహికల్ డెలివరీతో పాటుగా కొన్ని ఆర్నమెంట్స్ని కూడా నువ్వు డెలివరీ తీసుకుంటున్నావు. ఎండ్ రిజల్ట్ ఏంటంటే ₹1 కూడా ఇక్కడ అప్పు లేదు. ఎవరైతే ఇలా ₹1 కూడా అప్పు లేకుండా ఒక ఆస్తిని సమకూర్చుకోవాలంటే ఒక గట్టి పట్టుదలను పెట్టుకొని ఆ పట్టుదల ప్రకారంగానే ప్రణాళికను రచించుకొని ఆ రకంగా ముందుకెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా అప్పులేనటువంటి జీవితాన్ని, మనశ్శాంతికరమైన జీవితాన్ని పొందగలుగుతారని చెప్పి నేను మీకు చెప్పదలుచుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ జీవి రావు గారు. ఈఎంఐ లేకుండానే ఒక ఇల్లు కానీ అదేవిధంగా ఒక కారు కానీ ఏ విధంగా కొనుక్కోవచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.